హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి కవిత అండ్ కథర్ బ్లాగ్. నేను వచ్చాను వంశీ వాళ్ళ స్కూల్కి. డిపిఎస్ మోనార్క్లో చేయకుండా ఈసారి డిపిఎస్ ఎంఐఎస్ అని ఇంకో స్కూల్ ఉంది, అక్కడ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే జరుగుతుంది KG2కి. ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు ఆడిటోరియం అయితే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఫుల్ క్లౌడ్ అయితే వచ్చారనమాట. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చారు. చూడండి ఎంత క్లౌడ్ ఉందో. మేము వెళ్ళాము లేట్గా, అసలు గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే అసలు చూడలేదనమాట. నేను అదొక్కటే అసలు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా వెళ్ళడానికి అసలు అవ్వలేదు. ఇంకా రేతు పడుకొనే ఉండే. ఇంకా వాళ్ళని లేపి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసరికి 7 అయింది. యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేసి 5:30 నుంచి 8 o'clock అని చెప్పారు. అంత ఫాస్ట్గా అయితే అవుతుందా అని అనుకోలేదు, కానీ మిస్ అయిపోయాం. చైతన్య కూడా మేము ఇలానే మిస్ అయిపోయాం అనమాట. అప్పుడు ఇంకా రేతు చాలా చిన్నగా ఉండే. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ రేతికైనా చూడాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మీ పిల్లల అది యాన్యువల్ డే ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా లేట్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు అయితే ఆసమ్గా చేశారనమాట. డాన్సెస్ కానివ్వండి, వాళ్ళ సింగింగ్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. అసలు సూపర్గా చేశారు. కాస్ట్యూమ్ అంతా కూడా డిఫరెంట్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారనమాట. పిల్లలకి డ్యాన్స్ కూడా చాలా బాగా నేర్పించారు. మళ్ళీ మూవీ సాంగ్స్ కాకుండా నార్మల్గా ర్యామ్స్ ఉంటాయి కదా, ఆ ర్యామ్స్ సాంగ్స్తోనే వీళ్ళు డ్యాన్స్ అయితే చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు. యాక్చువల్గా మ్యూజిక్ పెట్టాలి అనుకున్నా కానీ కాపీరైట్ అయితే వస్తుందని ఇంకా పెట్టట్లేదు. ఇక్కడ వీళ్ళ స్పీకింగ్ కూడా చాలా బాగుంది. ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు. వాళ్ళు అస్సలు భయం లేకుండా అంత బాగా మాట్లాడుతున్నారు, అంత బాగా ట్రైన్ చేశారనమాట. డెకరేషన్ ఇదంతా కూడా ఎంత బాగా చేశారు కదా. క్లౌడ్కి వచ్చేసరికి చాలా అయితే ఉంది. ఇంకా KG2 మొత్తం కూడా గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే జరిగింది. కొందరు పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు వాళ్ళ కిట్స్ని తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇక్కడ కింద మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకా పైన మొత్తం ఫుల్ అయిపోయింది. అన్ని సెక్షన్స్ కలిపి ఒకే రోజు ఈ యాన్యువల్ డే ఫంక్షన్ అయితే పెట్టుకున్నారు. కానీ ఆ రోజు చాలా ఘోరంగా చల్లగా ఉంది. 10 degrees బయట అయితే 10 degrees అంటే కొంచెం మంచు పడేటట్టుగానే అనిపించింది నాకు. అంత చల్లగా ఉందన్నమాట. చూడండి ఎంత క్యూట్గా చేశారు పిల్లలు. ఇంకా ఇక్కడ వచ్చి చూపిస్తున్నాను నన్ను బ్యాక్ సైడ్ మొత్తము ఎంతమంది ఉన్నారనేది. నేనంతా చల్లగా ఉందనేసి క్యాప్ అయితే పెట్టుకొని వచ్చాను అనమాట. నాకు అస్సలు పడట్లేదు ఎందుకో ఈ మధ్యన. చల్లగా ఉంటే అసలు కోల్డ్ అయిపోతుంది ఈజీగా. ఇంకా వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు పిల్లలందరూ కూడా. ఇలాంటి యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే టైంకి వెళ్ళి టైంకి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ టైం నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను. మనం ఎన్నోసార్లు అనుకుంటాము టైంకి వెళ్ళాలని, కానీ ఇంకా ఏం చేస్తాం, అలా జరుగుతూ ఉంటుంది కదా. కానీ ఏం చేసాం, కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ అన్నీ అవ్వవు కదా. మళ్ళీ మాకు ఫేస్బుక్లో నుంచి లైవ్ది ప్రోగ్రామ్ ఇచ్చారనమాట. లైవ్ వచ్చింది. ఇంకా లైవ్లో జాయిన్ అయ్యి చూసాము వంశీ ఏం చేశాడు ఏంటి అని. అసలు ప్రోగ్రామ్ కూడా చూడలేదనమాట, మిస్ అయిపోయాము. ఇంకా వంశీ వచ్చేసి సాంగ్ అయితే సింగ్ చేశాడు. చాలా బాగా సింగ్ చేశాడనమాట. డైరెక్ట్గా చూస్తే బాగుండేది అని అనిపించింది. కానీ ఇంకా ఏం చేస్తాం, ఇంకా అయిపోయాక ఏం చేయలేం కదా. ఇంకా లాస్ట్లో అన్ని సెక్షన్స్ వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిని పిలిచి వీళ్ళని ముందు అలా కూర్చోబెట్టి ఫొటోస్ ఇంకా వీడియోస్ అలా తీశారనమాట. ఇంకా టీచర్స్ కూడా వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు చెప్పారనమాట, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క రూమ్ నెంబర్ అయితే ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన అయితే ఇంకా పిక్స్ చేసుకోమని చెప్పారనమాట పేరెంట్స్కి. ఒక 10 minutes తర్వాత వెళ్ళమని చెప్పారు. ఇంకా కిందకి వచ్చేసి ఇక్కడ డ్రాయింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా అక్కడ రేతుని ఫొటోస్ దిగమంటే అస్సలు దిగలేదు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాం మేము. ఇక్కడ వీళ్ళందరూ ఏదేదో రాస్తారు, సిగ్నేచర్స్ అలా చేస్తూ ఉన్నారు. ఇంకా బయట కూడా మొత్తం ఆడిటోరియంలో ఉన్న పేరెంట్స్ అందరు కూడా బయటే నిల్చున్నారు. చూడండి ఎంత క్లౌడ్ ఉందో అసలు. చాలా చల్లగా ఉంది, అస్సలు నిల్చోలేకపోయినా నేనైతే. ఒక 10-15 minutes అయితే పట్టింది. మా హస్బెండ్ ఇంకా ఇక్కడ వంశీ అయితే వచ్చేసాడు. ఇంకా ఈ తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అస్సలు నిల్చోలేకపోయాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్